ట్రంప్ అంటే మోదీకి చాలా ఇష్టం. అలాగే మోదీ అన్న ట్రంప్కి కూడా. వారిద్దరూ ఎప్పుడు కలిసినా ఇరువురు దేశ అధినేతలు ఆలింగనాలు చేసుకుంటారు, చక్కగా నవ్వుకుంటారు, టీ పార్టీలు చేసుకుంటారు, కలిసి ఎన్నో కబుర్లు చెప్పుకుంటారు. అంటే ఈ ఇష్టం వ్యక్తిగతంగా కొంత ఉన్నప్పటికీ ముఖ్యంగా భారత్ వైపు నుంచి చూస్తే దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే అగ్రరాజ్యం అమెరికాతో శత్రుత్వం ఎవరు కోరుకోరు. అంతకన్నా వాళ్ళతో మంచి టర్మ్స్లో ఉంటే అది రేపు పొద్దున్న ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపయోగంగా ఉంటుంది తప్ప శత్రుత్వం పెంచుకోవడం మంచిది కాదని భారత ప్రభుత్వం, అది వాజ్పేయి ఉన్నా లేకపోతే మోదీ ఉన్నా, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, అంతకుముందు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా. కానీ అటువైపు నుంచి ట్రంప్ అంటే రెండవసారి ట్రంప్ గెలిచిన తర్వాత అంతకు ముందు ఎన్నికల సమయంలో కూడా వెళ్ళారు. అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అన్నారు. అలాగే హౌదీ మోదీ కార్యక్రమాలు జరిగాయి. సో ఈ రకంగా ప్రేమాభిమానాలు అనండి, లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న గౌరవ మర్యాదలు అనండి, ఇవన్నీ కూడా చూపించుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ రెండవసారి ట్రంప్ గెలిచిన తర్వాత ఆయన మాటలు, ఆలోచనలు, చేష్టలు, లేకపోతే ఆ కార్యాచరణ అంతా భిన్నంగా ఉంది. ముఖ్యంగా ఈ సుంకాల విషయంలో, ఈ ప్రతీకార సుంకాల విషయంలో ఆయన తీరు అంటే అంతా అమెరికానే, అమెరికా చెప్పినట్టు అన్ని దేశాలు వినాలి అనే ఒక ఆధిపత్య ధోరణి. అంటే వాళ్ళు కొత్తగా అమెరికాకు వచ్చిందని చెప్పట్లేదు, కానీ అది మరింత స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ట్రంప్. సో భారత్ ఇప్పుడు కొన్ని దేశాలు, ఇజ్రాయెల్, లేకపోతే ఇలా కొన్ని దేశాలు, ఉక్రెయిన్, ఇవన్నీ కూడా ఆయన చెప్పినట్టే వింటాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా మీడియా ముందే వైట్ హౌస్లో తీవ్ర వాగ్వాదానికి దిగారు. తర్వాత సారీ చెప్పినా కూడా, అంటే నువ్వు చెప్తే నేను వినాలా, నువ్వేంటి లెక్క అనే స్థాయిలో ఆయన మాట్లాడారు. చాలా చిన్న దేశం ఉక్రెయిన్. అలాంటిది భారత్ విషయంలో అవమానించేలా మాట్లాడుతున్నా ట్రంప్, అక్కసు వెళ్ళగక్కుతోన్నా మనం ఎందుకని ఇంకా వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నాం భారతదేశం? ఇప్పుడు నిన్న ఆయన ఒక మాట అన్నాడు, డెడ్ ఎకానమీ అంటే చేవ చచ్చిన లేకపోతే ఓ చేతకాని ఆర్థిక వ్యవస్థ భారత్ అన్న అర్థం వచ్చేలా మాట్లాడాడు ఆయన. అది వాస్తవం కాదు, నేను ఆ స్టాటిస్టిక్స్ చెప్తాను. అంటే ఆయనకి కోపం, ఉక్రోషం. మనం రష్యాతో బాగున్నాం, రష్యాతో సంబంధాలు బాగున్నాయి, మన డిఫెన్స్ పార్ట్నరు అంటే కాంప్లిమెంట్ చేసుకుంటాం డిఫెన్స్లో, అలాగే రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇవన్నీ ట్రంప్కి నచ్చని విషయాలు. అంటే ఆయనకు నచ్చేదే భారత్ ఎందుకు చేయాలి? అలా చెయ్యని దేశాల మీద, ఇరాన్ లాంటి దేశాల మీదో లేకపోతే ఇంకో దేశం మీదో ఏదో కారణం చెప్పి ఆయన వాళ్ళని ఆధీనంలోకి, స్వాధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. సక్సెస్ఫుల్ అయ్యారు. అయినాను కదా అంతకుముందు అమెరికా అధ్యక్షులుగా ఉన్న అనేక మంది. ఇప్పుడు గతంలో ఇరాన్ నుంచి ఆయిల్ కొనొద్దు, ఓకే, ఎంతో కొంత దానికి మనం ఆ ఉడంబడికి దానికి కట్టుబడ్డాం. తర్వాత ఇప్పుడు రష్యా నుంచి కూడా వద్దు అంటే నిన్న మార్క్ రూబియో కొంత ముందుకెళ్ళి అసలు భారత్ రష్యా నుంచి కొంటున్న ఆయుధాలు, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురు, ఆయిల్ రిజర్వ్స్, వీటి వల్లే రష్యా ఇన్నాళ్లుగా ఉక్రెయిన్ మీద యుద్ధం చేయగలుగుతోంది. అంటే మనం డబ్బులు ఇవ్వకపోతే రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేయలేదన్నట్టే మార్క్ రూబియో అమెరికా విదేశాంగ మంత్రి మాట్లాడారు. ట్రంప్ కూడా అదే అర్థం వచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడు చర్చ అంతా ఎందుకంటే మనం ఒక మిత్రదేశం అని చెప్తూనే మన మీద 25% పన్నులు బాధుడు ఆగస్టు 1 ఈ రోజు నుంచే అమల్లోకి వస్తాయి. అది దీనికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పీయూష్ గోయల్ కానివ్వండి, అలాగే కేంద్ర విదేశాంగ శాఖ కానివ్వండి ఘాటుగానే స్పందించింది. అంటే ఆ ఘాటు మరీ ఎక్కువ లేదు. దేశ ప్రయోజనాలు కాపాడుకునేలాగా దానికి ఎక్కడా దెబ్బ తగలనివ్వకుండా మేము దీని మీద చర్చిస్తాం అని అంటుంటే అసలు చర్చలే ఎందుకు చేయాలి అనే రీతిలో ట్రంప్ మాట్లాడుతున్నారు, మార్క్ రూబియో మాట్లాడుతున్నారు. మార్క్ రూబియో ఏమంటారు, ఇప్పుడు ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్న రష్యా, భారత్ ఏదైతే రష్యా నుంచి చమురు ఆయుధాలు కొంటోందో దానివల్లే, అందుకనే మాకు భారత్తో చర్చలు ఇబ్బందికరం అంటాడు ఆయన మార్క్ రూబియో. అంటే ఓపెన్గా లేవని. ఇక డెడ్ ఎకానమీ అంటే రష్యా భారత్ ఏం చేస్తాయి చేయమని నాకు సంబంధం లేదు, ఇంకా వాళ్ళని డెడ్ ఎకానమీగా అయిపోనివ్వండి, ఇంకా ఆ ఎకానమీ పడిపోనివ్వండి, ఆర్థికంగా నాకేం సంబంధం, నా పని నేను చేసుకుంటాను అన్నట్టు మాట్లాడారు. కానీ వాస్తవం ఏంటి, ఇప్పుడు ప్రీవియస్ ఫిస్కల్ ఇయర్ చూసుకుంటే, ఫైనాన్షియల్ ఇయర్లో జీడిపి వృద్ధి రేటు చూసుకుంటే, అంటే ఇన్ కంపారిజన్ విత్ అమెరికా యుఎస్ఏతో భారత్ 6.5% 2024-25లో. సరే, ఆయన రష్యాని కూడా డెడ్ ఎకానమీ అన్నాడు కాబట్టి రష్యాది 4.3%. వేరేజ్ అమెరికా
ట్రంప్ అధ్యక్షుడు చేసిన రష్యా మీద భారత్ మీద కామెంట్లు చేశాడు కదా. వేరే గడిచిన ఆర్థిక సంవత్సరంలో కేవలం 2.8% మాత్రమే అమెరికా వృద్ధి రేటు. మరి ఆయన రష్యాని భారత్ని అంటే ఆయన అక్కసు వెళ్ళగక్కడానికి అన్నాడని తప్ప అందులో వాస్తవం ఉందా? పీయూష్ గోయల్ ఎందుకే చెప్పారు, అతి శక్తివంతమైన ఏ దేశంతో కంపేర్ చేసినా కూడా బ్రహ్మాండంగా ఆర్థికంగా ఎదుగుతోన్న వృద్ధి రేటు చూపిస్తోన్న దేశం భారతదేశం అని. రాహుల్ గాంధీ ఏమంటాడు ఆయన నిన్న పార్లమెంట్లో కొంత చిరునవ్వుతో, కరెక్టే కదా ట్రంప్ చెప్పింది, ఎస్ ప్రధానమంత్రిను ఆర్థిక మంత్రి తప్ప మిగతా అందరికీ తెలుసు కదా ఈ విషయం, ట్రంప్ చెప్పిన విషయం డెడ్ ఎకానమీ అన్న విషయాన్ని. ఆయన ఎలా సమర్థిస్తారు రాహుల్ గాంధీ? మోడీ మీద కోపం ఉంటే ఉండొచ్చు రాజకీయంగా, కానీ దాన్ని వేరే దేశాధినేత చేసిన కామెంట్ని అది నిజంగానే నిజమైనా కూడా నిజం కాదు ఎలా మాట్లాడతారు రాహుల్ గాంధీ? అంటే ఒక రాజకీయంగా ఉన్న డిఫరెన్సెస్ని ఇలాంటి విషయాల్లో చూపించడం, పార్లమెంటు ప్రాంగణంలో మీడియా ముందు మాట్లాడడం కరెక్టేనా ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ. సో ఓవరాల్గా ఏంటంటే ఈ 25% అనేది వేస్తూ జరిమానాలు కూడా, పెనాల్టీలు కూడా, ఎందుకని మనం రష్యాతో వ్యాపారం చేస్తున్నాం కాబట్టి. అలాగే బ్రిక్స్ దేశాలు, దీని కారణాలు ఏంటో మాట్లాడదాం, ఎందుకంటే ఎక్స్పర్ట్స్ చెప్తారు ఇంకా క్లియర్గా. ఈ బ్రిక్స్ దేశాలకు సంబంధించి బ్రెజిల్పై 50% టారిఫ్లు. సో ఈ టారిఫ్ల వ్యవహారం నిజంగా అమల్లోకి వస్తుందా? 20% అమల్లోకి వస్తే భారత్ ఎంత నష్టపోతుంది? ఆ ట్రేడ్ డెఫిసిట్ చాలా ఎక్కువ ఉందని ట్రంప్ అంటున్నారు, అందులో వాస్తవం ఎంత? అలాగే పాకిస్తాన్ మీద ఈయనకి వల్లమాలిన ప్రేమ ఎందుకు? పాకిస్తాన్తో ప్రత్యేకమైన వాణిజ్య సంబంధాలు. ఇంకా ముందుకెళ్ళి ఆయన ఏమంటాడన్నా, అతి త్వరలోనే భారత్ పాకిస్తాన్ నుంచి కూడా చమురు దిగుమతి చేసుకుంటుందేమో, సౌత్ ఏషియాలోనే అతిపెద్ద చమురు నిల్వల సంస్థ దేశంగా మారుతుంది పాకిస్తాన్ అంటారని. అది కూడా నిజం కాదు, ఎందుకంటే ఇప్పటికే వెస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకుంటోంది ఆయిల్స్. అంటే ఆయన సమాచారం తీసుకోరు, గూగుల్ చేసినా తెలుస్తుంది మనకైనా. ఆయన బ్రీఫింగ్ చెప్పేది కూడా వినరు, ఏదో ఆ టైంకి ఆయన ఏం మాట్లాడాలో మాట్లాడేసి ఆ కోపం చూపించేయాలి, వెళ్ళగక్కేయాలి. దట్స్ ఓకే, కానీ మనం ఎందుకు పడాలి? ద సవర్నిటీ ఆఫ్ ది కంట్రీ, మన సార్వభౌమాధికారాన్నే ధిక్కరించేలాగా, ప్రశ్నించేలాగా వేరే అగ్రరాజ్యం అయితే అవనివ్వండి, బట్ మనం ఫైట్ బ్యాక్ చేయాలా లేదా? ఈ బ్యాడ్ భారత్ మిత్రదేశమే ఫ్రెండే, కానీ ఎక్కువ సుంకాలు వాళ్ళు వేస్తున్నారు మేము మీద, అందుకని మేము కూడా వాయిస్తాం. 20% ప్రతీకార సుంకం ప్లస్ జరిమానా ఎందుకు? ఇందాక చెప్పానుగా నేను, ఈయనకి నచ్చని దేశాలతో కనుక భారత్ వాణిజ్యం చేసుకుంటే దాన్ని పెనాల్టీ. సో పెంటపాటి పుల్లారావు గారు రాజకీయ విశ్లేషకులు, సంజయ్ పులిపాక గారు విదేశీ వ్యవహారాల విశ్లేషకులు, నల్లమోతు చక్రవర్తి గారు ఆర్థిక రంగ విశ్లేషకులు. నమస్కారం అండి. నమస్కారం. పుల్లారావు గారు, సంజయ్ గారు, చక్రవర్తి గారు. సో పుల్లారావు గారు, నేను బ్యాడ్ ఫ్రెండ్ అని టైటిల్ పెట్టా, ఎందుకంటే ఆర్ద్రతతో కూడిన ఆహ్వానాలు, ఆలింగనాలు ఇవన్నీ చూసాం, ఎప్పుడు ఉంటాయి, వాళ్ళు వెళ్ళినా ఉంటాయి, దానికేం లోటు లేదు. కానీ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి తమ్ముడే అనే సామెత ఎట్లా చూడాలి? ఇదేం పెద్ద అది ఫ్రెండ్షిప్ ఏంటి? మోడీ గారు ఫ్రెండా, ఆయన ఫ్రెండా? ఏదో 5-6 సార్లు కలుసుకున్నారు, దాంతో అయిపోలేదు. ఇది చాలా పొరపాటైన డైలాగా మన ఇండియన్ మీడియాలో. స్నేహితుడు కదా, స్నేహితుడు అంటే ఏంటి? రాజకీయాల్లో వీళ్ళందరూ స్నేహితులు కాదా? ఒక పార్టీ ఇంకో పార్టీకి వెళ్ళిపోతారు, తిట్టుకుంటారు, స్నేహితులే. అదే పెద్ద ఇంపార్టెన్స్ ఎతికిస్తున్నారు, నాకు ఆశ్చర్యంగా ఉన్నది. రెండోది ఏంటంటే, మీరు ఏం చెప్పారు, ట్రంప్ భారతదేశాన్ని అవమానం చేశాడు, మీ ఎకానమీ చచ్చిపోయిన ఎకానమీ అన్నారు. కరెక్టే కదా మీరు అన్నమాట. కానీ దాని వెనక్కి ఏమున్నది? 24 గంటల క్రితం రష్యన్ ఫార్మర్ ప్రెసిడెంట్, ఇప్పుడు పుటిన్ కింద చీఫ్ ఆఫ్ సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు మెడ్వెడెవ్, ఏమన్నారు? ట్రంప్ నువ్వు జాగ్రత్తగా ఉండు, లేకపోతే మా దగ్గర ఎలాంటి బాంబులు ఉన్నాయో తెలిసిన ఆటోమేటిక్ అణ్వాయుధ సామర్థ్యం ఎప్పటికీ అలాగే ఉంది అనే ఒక వార్నింగ్. అలాగే ఉన్నది, మీ సంగతి తేల్చేస్తాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏంటి అని ట్రంప్ని తిట్టాడు. అప్పుడు ఆయన తిట్టి ఏదో భారతదేశాన్ని కలిపి తిట్టాడు అంతే, కానీ నీ జాగ్రత్తగా ఉండు, నీ సంగతి తేల్చేస్తాను, స్కూల్లో లాగా తిట్టుకున్నారు. దాని గురించి భారతదేశాన్ని తిట్టాడు. భారతదేశాన్ని నువ్వు వాళ్ళతో చేస్తే చేసుకోని ఆ కోపంతో, ఎందుకంటే ట్రంప్కి వ్యతిరేక రష్యా చెప్తారు, ఎవరు చెప్తారు అనుకోలేదు, చేస్తున్నారు. సో ఇది పెద్ద అవమానం ఏం చేయలేదు, పెద్ద స్నేహితుడు కాదు, విరోధి కాదు, ఇవన్నీ ఎవరు పర్మనెంట్ ఫ్రెండ్. అంటే ఆయనే అన్నారు కదా పుల్లారావు గారు, నాకు ఇండియా మిత్రదేశమే గానీ భారత్ ఎక్కువ పని చేస్తుంది అని.
చైనాను కూడా నాకు చాలా దగ్గర, చైనా షీ జిన్పింగ్ అంటాడు 3 సార్లు కలిసాడు అంతే. ఇక అతనితో యుద్ధం రోజు జరుగుతూ ఉన్నది, చైనాని పడగొట్టాలంటున్నాడు. ఆ ఫ్రెండ్ అనే టైటిల్ చాలా లైట్ గా తీసుకోవాలి. అమెరికన్స్ వాడేది, యూరోపియన్స్ వాడేదానికి తేడా, చైనీస్ వాడేదానికి ఇంకా తేడా ఉంటాడు. చైనీస్ నువ్వు స్నేహితుడు అంటానికి చాలా చాలా సంవత్సరాలు పోవాలి. అది పెద్ద సీరియస్ గా తీసుకోకూడదు. మనం ఏం తీసుకోవాలి? 25% సుంకాలు వేసాడు. రాజకీయంగా భారతదేశానికి ఏంటి, ఏదో అయిపోయిందని అందరూ అంటున్నారు. ఇప్పుడు ఎవరైతే ఆయనతో యుఎస్ఏతో అగ్రిమెంట్కి వచ్చారో వాళ్ళ మీద 20% వేసాడు. వియట్నాం 25% కొన్ని దేశాల మీద వేసాడు. అగ్రిమెంట్కి వస్తే మనకి 25% వేసాడు. ఇప్పుడు మెయిన్ థింగ్, మీకు మన మిత్రులు చక్రవర్తి గారు చెప్తారు ఆర్థిక వ్యవస్థ, అన్ని దేశాల మీద 20-25% వేసినప్పుడు భారతదేశానికి నష్టం ఏంటి? మన ఎక్స్పోర్ట్ చేసే కాంపిటేటివ్నెస్ పోలేదు కదా. మనం అందరికీ సిమెంట్ ధర పెరిగింది అనుకోండి, 100 రూపాయలు పెంచారు అనుకోండి, అందరికీ ప్రతి కాంట్రాక్టర్కి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ లేదు కదా. మనకి ఏం డిసడ్వాంటేజ్ లేదు. ఇదే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళతో, రాను రాను అవి సెట్ అవుతాయి. పెద్ద ఏమి ఇంపార్టెన్స్ లేదు. మనం అది ఏదో వాళ్ళని చేసేస్తున్నాడు అంటే రష్యా మీద కోపం అని కాదు, భారతదేశానికి. తర్వాత అందరూ బయటకు వచ్చిందంటే ట్రంప్ ఎప్పుడైతే వేసాడో మోడీ వెంటనే ఫోన్ చేసి అయ్యో అది చేయొద్దు, మేము ఒప్పుకుంటాం అనుకుంటాను అన్నాడు. మిగతా ప్రధానమంత్రులు అందరూ అలా చేశారు. జపనీస్ ప్రైమ్ మినిస్టర్, వియట్నాం ప్రైమ్ మినిస్టర్, ఇండోనేషియన్ ప్రైమ్ మినిస్టర్ ఆయన వేయగానే బాబు వద్దు మనం మాట్లాడుకుంటాం వచ్చేసి గబగబా ఏదో సంతకాలు పెట్టేసి వెళ్ళిపోయారు. యూరోపియన్ యూనియన్తో సహా ఏదో పెట్టేద్దాం తర్వాత చూద్దాం గొడవని. అందువల్ల మోడీ ఫోన్ చేయలేదు. రాజకీయంగా కొంతమంది భారతదేశంలో ఇలాగా అలాగా అయిపోయింది అంటున్నారంటే అది ఎవరు పట్టించుకోక్కర్లేరు. అది విచారమైన విషయం. కొంతమంది రాజకీయ నాయకులు భారతదేశం ఏదో ఇలా తిట్టారని ఆనందపడతాం. లేదంటే రాహుల్ గాంధీ చేసిన కామెంట్ కూడా పట్టించుకోక్కర్లేదన్నా మీరు అనేది? అస్సలు పట్టించుకోక్కర్లేదు. ఎందుకు పట్టించుకోవాలి? ఎవరో మాట్లాడొచ్చు అట్లా. ఇప్పుడు కాదు డెడ్ ఎకానమీ కాదు ఫస్ట్, అది వాస్తవం కాదు. అది నల్లమ చక్రవర్తి గారు చెప్తారు, ఎందుకంటే ఆయన ఎక్స్పర్ట్ కాబట్టి. నేనేమంటానంటే రాజకీయంగా వేరే దేశాధినేత అన్నదాన్ని వీళ్ళు చంకలు గుద్దుకుంటే ఎలా పుల్లారావు గారు? అదే ఆయన అసలు అంత పెద్ద స్పీచెస్ ఇచ్చారు. నరేంద్ర మోడీ, అమిత్ షా గంటలు మాట్లాడారు, కానీ అసలైన విషయం చెప్పలేదే. రాహుల్ గాంధీ అమెరికాలో ఎవరితో కూర్చున్నాడు? ఇల్హాన్ ఒమార్తో కూర్చున్నాడు. ఇల్హాన్ ఒమార్ అక్కడ ఎంపీ వెళ్ళి ఆజాద్ కాశ్మీర్ పిఓకే కాశ్మీర్ లో కూర్చుని ఏమన్నది 2 సంవత్సరాల క్రితం, మేము విడిపిస్తాం భారతదేశాన్ని నుంచి ఆ కాశ్మీర్ కూడా అన్నారు. దాంతో కూర్చున్నాడు. అది ఘోరమా, ఇక్కడ అంతం ఘోరమా? ఈ మాటలకి ఏం వాల్యూ ఇవ్వట్లేదు, యాక్షన్ కూడా వాల్యూ ఇవ్వట్లేదు. ఎందుకంటే భారతదేశం మరి జ్ఞాపకం ఉంచుకోండి, నరేంద్ర మోడీ గారు మంచి ప్రైమ్ మినిస్టర్, చెడ్డ ప్రైమ్ మినిస్టర్, పెద్ద ప్రైమ్ మినిస్టర్ అదే ఉంటారు, వెళ్ళిపోతారు. భారతదేశం ఉంటుంది, 7,000 సంవత్సరాలు హిస్టరీ ఉన్నారు, ఉంటుంది, తట్టుకుంటుంది. ఎలా తట్టుకుంటారంటే ఇప్పుడు ఆ మొమెంటం వచ్చింది, తట్టుకుంటుంది, మొదలుకు వెళ్ళిపోతుంది. మనకి అది నేను పెద్ద వరి అవ్వట్లేదు. ఇదేదో పెద్ద ఒక సునామీ వచ్చేసి మనం ఎవరు ఏమవ్వలేదు. భారతదేశం ఎలాంటి దేశం, మనుషులు ఎంత మెతక్గా ఉండి వెజిటేరియన్స్ కానీ ఎంత ఇనం ఉన్నారో ఇప్పుడు ట్రంప్ నేర్చుకుంటాడు, ట్రంప్ తండ్రి నేర్చుకుంటాడు, అందరు నేర్చుకుంటారు. అందరు జవహర్లాల్ నెహ్రూ తుపాకీ లేనప్పుడు చైనానే అవతల పోవన్నాడు, తుపాకీ చేతిలో లేనప్పుడు బ్రిటన్ అవతల పోమన్నాడు మహాత్మా గాంధీ, ఏం లేనప్పుడు. జ్ఞాపకం పెట్టుకోండి. అది నేను పెద్ద వరి అవ్వట్లేదు. మనకేం చేయలేరు డ్యామేజ్. ఇందాక చెప్పిన పాయింట్ ఎవరైనా నన్ను కాదని చెప్పమనండి. అందరి మీద పనులు వేశారు, మనకేంటి డిసడ్వాంటేజ్? మరో అందరు కాంట్రాక్టర్స్కి హైదరాబాద్లో 100 రూపాయలు సిమెంట్ పెంచారు అనుకోండి గవర్నమెంట్, ఎవరికి అడ్వాంటేజ్ లేదు కదా, డిసడ్వాంటేజ్. ఇది మనమే. అది డొనాల్డ్ ట్రంప్ చేసుకునేది ఆయన చేసుకుంటాడు, పడతాడు. రష్యా మీద కోపం తీర్చుతారు, చైనా మీద కోపం తీర్చుకోలేదు. ఎందుకంటే చైనా నిన్నే స్టేట్మెంట్ ఇచ్చింది, నువ్వు చేస్తే మాకు చెప్పక్కర్లేదు, ఏమన్నా చేస్తే మేము మీకు డబల్ ట్యాక్స్ వేస్తాం పో అన్నారు. మన చైనాతో బ్రతిమాలుకుంటున్నారు. చైనాతో తర్వాత ఇంకో చిన్న విషయం పాయింట్. ఓకే, మీరు అన్న పాయింట్కే వస్తాను నేను. అంటే రష్యా రెస్పాన్స్ కానీ చైనా రెస్పాన్స్ కానీ ఆ దిశగా మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం అనేది మాట్లాడే ముందు మాట్లాడదాం. పుల్లారావు గారు వస్తా, సెకండ్ దాంట్లో చర్చకొద్దాం. సో చక్రవర్తి గారు, ఇప్పుడు ఈ 20% అందరికీ వేశారు కదా, మనకి వేశారు 20%.
సరే ట్రేడ్ డెఫిసిట్ ఉంది అని ఆయన అంటారు. ఇప్పుడు ఎన్నాళ్ళు ఈ సుంకాలు వేయకే అమెరికా చాలా నష్టపోయింది. ఇవన్నీ ట్రంప్ చెప్పే ఈ సుంకాలు వేయడానికి, ప్రతీకార సుంకాలు వేయడానికి ఆయన సపోర్ట్ చేసుకునే సిస్టంలో వ్యాఖ్యలు. నిజంగానే నష్టం లేదా? పాయింట్ నెంబర్ 1. అంటే ఇక్కడ ఆయన చేసిన కామెంట్స్ డెడ్ ఎకానమీ ఒకటి, మనకి నష్టం ఉందా లేదా? రెండోది ఆయన చేసే వ్యాఖ్యలు, అంటే కంటిన్యూస్గా ఆయన భారత్ విషయంలో చేసే వ్యాఖ్యలు ఎలా చూడాలి? ట్రంప్ వ్యాఖ్యలను ఈరోజు ప్రపంచంలో ఎవరూ సీరియస్ గా తీసుకోవట్లేరు. భారతదేశం అసలు ఏమాత్రం తీసుకోకూడదు. కెనడాని ఆయన అన్న మాటలు, యూరోపియన్ యూనియన్ అన్న మాటలు, పనామాని అన్న మాటలు, ఇంకా చాలా దేశాన్ని, చాలా గ్రీన్లాండ్ తీసేసుకుంటా ఉన్నాడు. కెనడా 51వ రాష్ట్రం వద్ద మా దేశంలో అన్నాడు. అసలు అంటే ఊహించనంత అవమానకరమైన మాటలు. మిత్ర దేశాలు, శత్రు దేశాలు అంటే ఒక ఎత్తు, మిత్ర దేశాలు అన్నాడు. అండ్ మీరు చూసిందే యుక్రెయిన్ అధ్యక్షుడిని వైట్ హౌస్ పిలిపించుకొని ఒక అతిథిని ఏ విధంగా అవమానించారో మనం అందరం, ప్రపంచం చూసింది, మనం ప్రపంచం అంతా చూసింది కళ్ళారా. సో మర్యాద లేదు, నోటి దూల, డిప్లొమసీలో ఉండాల్సిన ఒక సెన్సిటివ్ గా మాట్లాడే లక్షణం అనేది ఆయనలో ఏమాత్రం లేదు. అందరికి అలవాటు అయిపోయింది, ఎవరు సీరియస్ గా తీసుకోవట్లేదు. సో దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక ట్రంప్ మనది డెడ్ ఎకానమీ అనటం గురించి కూడా అందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఎందుకంటే మనది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో పెద్ద ఎకానమీస్ లో, అంటే పెద్ద దేశాల్లో భారీ ఎకానమీస్ లో మనం ఈరోజు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఎకానమీ అండ్ గ్రోయింగ్ అట్ 6 to 7%. మన తర్వాత అతి పెద్ద ఎకానమీస్ లో చైనా మనం వెనుకుంటుంది 5%. కానీ దీని అర్థం మనం ఏదో అభివృద్ధి చెందిన దేశం అని కాదు. మన దేశ జనాభా 140, సగటులో చూసుకుంటే మనం 136వ స్థానంలో ఉంటాం. ఇది మా ఆదాయంలో, సగటు ఆదాయంలో. మన బీద దేశం. కాకపోతే 140 కోట్ల జనాభా ఉన్నారు, ప్లస్ అడుగులో ఉన్నాం, కింద ఉన్నాం. మనం చైనాతో పోలిస్తే వీఆర్ 1/4, పావులా. ₹1 అయితే పావులా కంటే తక్కువే, మనం 20 పైసలు యాక్చువల్లీ. కాబట్టి మనకు ఎదగటానికి చాలా స్కోప్ ఉంది. కాబట్టి మనం కాస్త వేగంగా పెరుగుతున్నాం. కాబట్టి మనం డెడ్ ఎకానమీ అన్న దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. కాకపోతే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ట్రంప్ ఎందుకు అంటున్నాడు ఈ మాటలు అనేది. ట్రంప్ ఎందుకు అంటున్నాడంటే అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినోడు, ఇది అదిరించి బెదిరించి నెగోషియేషన్ చేస్తున్నారు. మనం ఇంకా ట్రేడ్ డీల్ కి రాలేదు, ఒప్పందం చేసుకోలేదు. ఒప్పందం సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అంటే చర్చల విషయంలో కూడా నిన్న మార్క్ రూబియో అన్నది అసలు మాకు ఇబ్బందికరంగా ఉంది, రష్యా ఉక్రెయిన్ వ్యవహారం తీసుకొచ్చి ఆయన చర్చలకే ఇబ్బందికరంగా ఉంది అన్నారు మార్క్ రూబియో. ట్రంప్ కూడా అదే అర్థం వచ్చినట్టు మాట్లాడారు కదా. రష్యా చాలా పెద్ద సమస్య అండి ఈ చర్చల్లో. ఎందుకంటే మనకు రష్యా నుంచి ఆల్మోస్ట్ $40 to $50 billion క్రూడ్ ఆయిల్ మనం దిగుమతి చేసుకుంటున్నాం. అది ఆపేయమంటారు. అది ఆపేయమంటాం. అది వాణిజ్యానికి సంబంధించిన విషయం కాదు, దౌత్యానికి సంబంధించిన విషయం. ఇది యూరోపియన్ యూనియన్, యుక్రెయిన్ రష్యాతో యుద్ధం చేస్తున్నాయి కాబట్టి రష్యా మీద ఒత్తిడి పెంచడానికి ప్రపంచంలో ఎవరు ఆయిల్ కొనొద్దు అంటారు. మనకే ఆయిల్ చౌకగా వస్తుంది రష్యా నుంచి. మన మన పర్సనల్ ఇంట్రెస్ట్, వ్యక్తిగతంగా ఆసక్తి, మన అవసరాలు చూసుకుంటే రష్యా నుంచి ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ వస్తుంది. ఇంకో వాదన ఏంటంటే యూరోప్ యుక్రెయిన్ ద్వారా ఏదైతే రష్యా మీద పోరాటం చేస్తుందో వాళ్ళు రష్యా దగ్గర గ్యాస్ కొంటున్నారు, నేచురల్ గ్యాస్ పైప్ లైన్ల ద్వారా. వాళ్ళు గ్యాస్ కొంటూ మనల్ని ఆయిల్ కొనొద్దంటారు. అదే కదా. సో దిస్ ఇస్ ద వరల్డ్ ఆఫ్ డిప్లొమసీ. లాట్ ఆఫ్ థింగ్స్ మన తెర వెనుక చాలా జరుగుతూ ఉంటాయి. తెర ముందు కనిపించేది ఒకటి, తెర వెనుక ఒకటి. బట్ నా అభిప్రాయం రిషి గారు, ఐ థింక్ ఎవెన్చువల్లీ దే విల్ ఫైండ్ అ డీల్, బట్ రష్యా విల్ బి అ వెరీ డిఫికల్ట్ ప్రాబ్లమ్ టు సాల్వ్. మిగిలినది అసలు అటు ఇటుగా 5%, 10%, 15% ముందుకి వెనక్కి చేసుకుని ఒప్పందం చేసుకుంటారు. కానీ మరి రష్యాకి ఏ విధంగా పరిష్కారం కనుక్కుంటారు అనేది చాలా క్లిష్టమైన సమస్య. అది ఒకటి ఆయనకు నచ్చింది ఏంటంటే ఆయన చెప్పినట్టు వినాలి. ట్రంప్ చిన్న దేశం అయినా పెద్ద దేశం అయినా, ఆయన దృష్టిలో అన్ని చిన్న దేశాలు అనుకోండి, ఎవరికి వాళ్ళు పెద్ద దేశం చిన్న దేశం అనుకోవచ్చు. కానీ అనేక కారణాల రీత్యా, పరిస్థితుల రీత్యా అలా ఎందుకు వినాలని ఆయన అనుకుంటారు. లేదా అమెరికా గారు అనేక సందర్భాల్లో అనేక దేశాలను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడతారు. దానికి చిన్న దేశాలు అయిన అనేక దేశాలు, టర్కీ, నార్త్ కొరియా కానివ్వండి, లేకపోతే ఫ్రాన్స్, కెనడా, ఇందాక వారు చెప్పినట్టు జర్మనీ, మెక్సికో, చైనా, ఇరాన్, అందులో అన్ని చిన్నవి కాదు పెద్ద దేశాలు, అందరూ ఏదో స్థాయిలో రెస్పాండ్ అయ్యారు. కొన్ని దేశాలు ఘాటుగానే రెస్పాండ్ అయ్యాయి. సో భారత్ అంటే ఐఎమ్ స్లైట్లీ డిఫరింగ్ విత్ పుల్లారావు గారు ఈ విషయంలో, ఒక్క విషయంలో. అంటే మనం ఎందుకు రెస్పాండ్ అవ్వాలి అనే విషయంలో ఏంటంటే ట్రంప్ అనేవాడు ఒక వ్యక్తి కాదు కదా, అమెరికా అగ్రరాజ్యం అధ్యక్షుడు. అతను ఏం మాట్లాడినా అంతర్జాతీయంగా రిపోర్ట్ చేయబడుతుంది.
ఇవాళ 20 పత్రికలు ఉంటే అన్ని పత్రికల్లో వస్తుంది, 500 ఛానల్స్ ఉంటే అన్ని ఛానల్స్లో హెడ్లైన్స్ వస్తాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండియా ఓన్లీ. వేరేస్ నేషనల్ గ్లోబల్ లెవెల్లో దాన్ని ఇంకా చిలవల పొలవలు చేసి రాసే ఛానల్స్ పత్రికలు ఇంకా చాలా ఉన్నాయి. అందుకు మనం రెస్పాండ్ అవ్వక్కర్లేదా? అంటే ఇది మన గౌరవానికి, మన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంగా చూడకూడదా? ఒకటి అండి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్విటేషన్ అండి. ప్లీజ్ వెల్కమ్. చెప్పిన పాయింట్ కరెక్టే. రెస్పాండ్ అవ్వాలండి. రెస్పాన్స్ అంటే ఏంటి, అంటే ఎట్లా ఉండాలి ఆ రెస్పాన్స్ అన్నది. ఓవరాల్ గా చూసుకుంటే మనకి యుఎస్ తో ట్రేడ్ ఒక $120 బిలియన్ ఉందండి. మనము $80 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, వాళ్ళు ఒక 40 ఇస్తున్నారు. మనకి ఒక ట్రేడ్ సర్ప్లస్ అంటాం కదా, అది $40 బిలియన్ ఉందండి. అమెరికన్స్ కి ట్రేడ్ డెఫిసిట్ $40 బిలియన్. అది కేవలం గూడ్స్ లోనే చూస్తున్నాము. బట్ మనం అమెరికా నుంచి పెద్ద ఎత్తున డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొంటున్నాము, మిగతా ఎక్విప్మెంట్స్ కొంటున్నాము. అవి కనుక మనం ట్రేడ్ స్టాటిస్టిక్స్ కనుక యాడ్ చేస్తే ఇండియా యుఎస్ ట్రేడ్ అంత ఇంబ్యాలెన్స్డ్ ట్రేడ్ ఏమీ కాదండి. అదొక పాయింట్ ఫస్ట్ మనం నోట్ చేసుకోవాల్సింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం ఎప్పటి నుంచో అమెరికా నుంచి నేచురల్ గ్యాస్ కొనడానికి సంసిద్ధత వ్యక్తం చేశాము. వాళ్ళు అమ్మటంలో ఆలస్యం వచ్చింది జో బైడెన్ టైంలో. అప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు కూడా అన్నారు అమ్ముతామని. అది కూడా అమ్మితే కనుక వాళ్ళకి ఇంకా సర్ప్లస్ ఎక్కువే ఉంటుందండి. ట్రంప్ తో మనకు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, ఆయన చాలా అంశాలని ఒకటేసారి కలిపేస్తున్నారండి. ఒకటి ఫారిన్ పాలసీ, ఒకటి ట్రేడ్, ఇంకోటి రష్యా అంశం, ఇవన్నీ కలిపేయటం జరుగుతుందండి. పాకిస్తాన్ కూడా అంటే మనం చూస్తే ఫారిన్ పాలసీ పాకిస్తాన్, ట్రేడ్, వెపన్ సిస్టమ్స్ కొంటాం, అమెరికా నుంచి కొంటాం. దానిలో మనకు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, ఒకటి మీరు రష్యా నుంచి వెపన్స్ ఎందుకు కొంటున్నారు అని వాళ్ళు మన అడుగుతారండి. ప్రాబ్లం ఏంటంటే, ఇన్నాళ్ళు మనకి వెపన్స్ 2008 వరకు పెద్ద ఎత్తున అమెరికా అమ్మటానికి ఇష్టపడలేదు. ఒకటి కోల్డ్ వార్ టైంలో పాకిస్తాన్ ని వాళ్ళు సన్నిహితంగా చూసుకున్నారు. రెండు, మన న్యూక్లియర్ వెపన్ టెస్టింగ్ తర్వాత మన మీద శాంక్షన్స్ విధించారు, ఆంక్షలు విధించడం జరిగింది. అది 2008 ఇండియా యుఎస్ న్యూక్లియర్ డీల్ తర్వాత తగ్గటం, అంటే తీసేయటం జరిగింది. అప్పటి నుంచి కొద్దిగా అమెరికన్ వెపన్స్ పెద్ద ఎత్తున మనం కొనడం జరుగుతుంది. సో బట్ ఇన్నాళ్ళు కొన్నాం కదా రష్యన్ ఎక్విప్మెంట్, వాటికి స్పేర్ పార్ట్స్ కి వాటికి మనం వెళ్ళి మళ్ళీ అవన్నీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత రష్యన్స్ ఇచ్చే వెపన్ సిస్టమ్స్ అమెరికా కొన్ని ఇవ్వలేదండి. రష్యా ఇప్పుడు మనకి న్యూక్లియర్ సబ్మెరైన్ ఇవ్వడానికి తయారుగా ఉంది, చిన్ని కూడా. అమెరికన్స్ ఇవ్వగలరా? ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్నారా? లేదా లేటెస్ట్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఉంది, 5th జనరేషన్ ఫైటర్ జెట్స్, అవి ఇండియాలో F-35 సబ్జెక్ట్ కరెక్షన్, అదేదో రిపేర్ అయితే వాళ్ళు వచ్చి చేసుకెళ్లారు కానీ మన దగ్గర కూడా వెళ్ళలేదుగా. అదే అలానే మీరు కరెక్ట్ గా చెప్పారండి. చాలా విషయాల్లో వాళ్ళు మనం ఏదో టెక్నాలజీ కొట్టేస్తామేమో అన్న భయంతో వాళ్ళు ఉంటాం, అది నడుస్తుంది. సో అలాంటి సమయంలో మనం రష్యాకి వెళ్ళటం తప్పట్లేదు. రెండు, మన ఇందాక వక్తలు చెప్పినట్టు రష్యా నుంచి యూరోపియన్ యూనియన్ కంట్రీస్ 20% న్యాచురల్ గ్యాస్ వాళ్ళు కొంటారండి. 20% ఆఫ్ దేర్ న్యాచురల్ గ్యాస్ ఇంపోర్ట్ లో రష్యా అకౌంట్స్ ఫర్ 20%. అంటే 100 యూనిట్స్ కనుక న్యాచురల్ గ్యాస్ వాళ్ళు తెచ్చుకుంటే 20% యూరోపియన్ యూనియన్ న్యాచురల్ గ్యాస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ రష్యా. అంటే యూరోపియన్ యూనియన్ లాంటి చాలా డెవలప్డ్ కంట్రీలో ఎనర్జీ కన్సంప్షన్స్ ఎక్కువ ఉన్నది, వాటిల్లో 20% తెచ్చుకోవడం అంటే తమాషా కాదు కదండి. సో వాళ్ళు ఎందుకు తెచ్చుకుంటున్నారు అని అడిగితే, వాళ్ళకి కొద్దిగా ఎప్పటి నుంచో రష్యా నుంచి కొంటున్నారు, ఉన్నట్టుండి మానేయమంటే ఇబ్బందులు అంటున్నారు. మరి మన సంగతి ఏంటి? మనం కూడా ఎప్పటి నుంచో కొంటున్నాం కదా. వెనిజువేలా నుంచి కొనొద్దన్నారు, శాంక్షన్స్ పెట్టారు, మానేసాం. ఇరాన్ నుంచి కొనొద్దన్నారు, మానేసాం. ఇప్పుడు రష్యా కూడా మానేస్తే ఎట్లా? అది కష్టం అవుతుంది కదా. ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు ఒకటి, చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుందండి, వెరీ లేమ్యాన్ డౌట్. ట్రంప్ చెప్తే మోదీ ఎందుకు వినాలి? వినాల్సిన అవసరం లేదండి. కాకపోతే మీరు ఇందాక చెప్పినట్టు ప్రతిస్పందన ఎలా ఉండాలి అన్న దాని మీద జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మన వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారండి. ఈ ట్రంప్ ఇంత తీవ్రంగా రెస్పాండ్ అవుతున్నాడు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో కొంత సోబర్ గా, స్టేబుల్ గా ఉండే వ్యక్తుల్లో మార్కో రూబియో లాంటి వాళ్ళు కూడా మనకి వ్యతిరేకంగా కమెంట్స్ చేస్తున్నారు. అంటే ఏంటి అంటే, మనం రెస్పాండ్ అవుతున్నామని. మనము అమెరికాకి బేసిక్ గా కావాల్సింది ట్రేడ్ విషయానికి వస్తే కనుక కార్న్, సోయాబీన్, వీట్, ఎథనాల్ మీదని మనని అలౌ చేయమంటున్నారండి. అగ్రికల్చరల్ ఇంపోర్ట్స్ ఇంటూ ఇండియా ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ని అలౌ చేయమంటున్నారు. అది మన వాళ్ళు ఒప్పుకోవట్లేదు. డైరీ విషయంలో కూడా ఇంపోర్ట్స్ అలౌ చేయమంటున్నారండి, మనం ఒప్పుకోవట్లేదు. అది
ట్రంప్ ఈ రోజు ఇంత తీవ్రంగా రెస్పాండ్ అవుతున్నారు, ఆయన అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఇంత తీవ్రంగా రెస్పాండ్ అవుతున్నారంటే దానికి కారణం ఏంటంటే మన వాళ్ళు ఇన్నాళ్ళు వీటి మీద గట్టిగా ప్రతిస్పందించారు కాబట్టి, వీళ్ళకి స్పేస్ ఇవ్వలేదు కాబట్టి. అంటే మన ప్రతిస్పందన మిగతా చైనా వాళ్ళలాగానో లేదా వేరే వాళ్ళలాగానో చాలా దేశాలు కూడా చాలా ట్రంప్ని వెంటనే తిరిగి తిట్టట్లేదు లేదా ట్రంప్ని వెంటనే తిరిగి క్రిటిసైజ్ చేయట్లేదు. ఎందుకంటే ఆయన అటువంటి క్రిటిసిజం అవి కన్స్ట్రక్టివ్ గా తీసుకునే పరిస్థితిలో లేడు, తీసుకోవడం అలవాట్లేదు కూడా. కాకపోతే పాలసీ విధానంలో మన వాళ్ళు ప్రతిస్పందిస్తున్నారండి. అగ్రికల్చరల్ ఇంపోర్ట్స్ అవి ఇప్పటి వరకు చాలా గట్టిగా వాదిస్తున్నారు. ఇప్పుడు మనం కావాలంటే అగ్రికల్చరల్ ఇంపోర్ట్స్ లో మన దేశంలో పండుతున్నటువంటి రేర్ ఫ్రూట్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, అవి అలౌ చేయొచ్చు. అలానే డైరీలో హై అండ్ డైరీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదండి, చీజ్ ఏవో సమ్ అలాంటివి అలౌ చేయొచ్చండి. కానీ ట్రంప్ ఏం చేస్తున్నారంటే ఇంత తీవ్రంగా క్రిటిసైజ్ చేస్తే ఇండియా కన్సెషన్స్ ఇవ్వటం కష్టం అవుతుందండి. రేపు పొద్దున్న అగ్రికల్చర్ లో నేను ఇందాక చెప్పినట్టు సమ్ రేర్ ఫ్రూట్స్ అలౌ చేసామనుకోండి ఇంపోర్ట్స్, పొజిషన్ వాళ్ళు ఏమంటారు, మీరు అదిగోండి అంతా అలౌ చేసేసారు అగ్రికల్చర్ లో అంటారు. మీరు అమెరికా ట్రంప్ మాట్లాడిన వైఖరికి చూసి భయపడి మీరు అలౌ చేశారంటారు. ఇప్పటికే అంటున్నారుగా, మొన్న కూడా ట్రంప్ పేరెత్తలేదు ఆయన పార్లమెంట్ లో అని చెప్పి ఆల్రెడీ క్రిటిసిజం ఉంది. అదే కార్పొరేషన్ మీరు బాగా చెప్పారు. కార్పొరేషన్ ఈజ్ నాట్ ఎ కంట్రీ అండి. ఒక కార్పొరేషన్ లేదా ఒక బిజినెస్ ఎంటిటీ తరఫున నెగోషియేట్ చేయటం వేరు, ఒక కంట్రీ తరఫున నెగోషియేట్ చేయటం వేరు. ఆ విషయంలో ఆయన కొద్దిగా బ్లరింగ్ అవుతుంది లైన్స్. ఎందుకంటే కార్పొరేషన్ నేను ఇవాళ ఒకరితో బిజినెస్ డీల్ చేసుకుని వాటితో కఠినంగా వ్యవహరిస్తే వెళ్ళిపోవచ్చు వేరు, కానీ దేశాలు అలా కాదు కదా. వాళ్ళకి మనం హ్యూమిలియేట్ చేయకూడదండి. వేరే దేశాలతో మాట్లాడేప్పుడు కానీ వేరే దేశాలతో చర్చించేప్పుడు కానీ ఎంత చిన్న దేశం అయినా. మీరు కరెక్ట్ పదం వాడారు. ఆ హ్యూమిలియేషనే ట్రంప్ నిత్యం చేసే పని. అదే అది ఇండియా అయినా ఏ దేశమైనా కానివ్వండి. అవునండి, ఆయన తన డీలింగ్స్ లో చాలా దేశాలతో అది ట్రై చేస్తున్నారు. దానివల్ల మంచి డీల్ వస్తుంది అనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఒకవేళ వాళ్ళకి డీల్ వచ్చినా ట్రంప్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అమెరికా ఇమేజ్ చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుతోంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎనలిస్టులు అవి అయితే కనుక మనం బేరీజ్ వేసుకుని కాస్ట్ లాస్ బెనిఫిట్ అవన్నీ చూస్తాం. ఎంతో మంది కుర్రాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైతే చదువుకుంటున్నారో కాలేజీలో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళందరికీ అమెరికా అంటే ఎటువంటి ఇమేజ్ డెవలప్ అవుతుంది. వాళ్ళంతా రేపు పెద్దవాళ్ళ పాలసీ మేకింగ్ లో వస్తే వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు అమెరికాకి. అదే అండి, బిజినెస్ నేషన్, ఒక బిజినెస్, ఒక కంపెనీ, ఒక దేశము వేరు. బాగా చెప్పారు మీ ఓపెనింగ్ రిమార్క్స్ లోనే. విడిగా చూడాల్సిన కీలకమైన సెగ్మెంట్స్ ఆయన కలిపేస్తున్నాడు అక్కడ. దాంతో సమస్య. పుల్లారావు గారు, ఐ థింక్ మీరు అగ్రీ అవుతారు అనుకుంటున్నా మన సంజయ్ గారు చెప్పిన దాంట్లో. అలాగే నాది ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు రష్యా మీద ఆయనకి కంటగింపు, భారత్ రష్యా ఉండడం వ్యాపారం చేసుకోవడం నచ్చదంటే మనకి ఎప్పటి నుంచో రష్యానే కదా. అమెరికా ఎప్పుడు ముందుకు ఒక ఫేసు వెనకాల ఇంకోటి. తాజాగా జరిగిన వ్యవహారాలతో సహా పాకిస్తాన్ పిలుచుకుంటాడు, మునీర్ని కూర్చొని మాట్లాడతాడు, భేటీ, గొప్ప ట్రీట్మెంట్. అదే టైంలో మోడీ నువ్వు కూడా రా పక్కకు వచ్చావు కదా అంటాడు ఆయన. అంటే హీ వుడ్ లైక్ టు ఇద్దరిని ఈక్వేట్ చేసి చూడాలనే ప్రయత్నంగా చేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటాడు, భారత్ కూడా పాకిస్తాన్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటుందేమో అనే స్థాయికి మాట్లాడడం. ఇప్పుడు రష్యానే కదా 71లో వీళ్ళు అమెరికా అక్కడ యుద్ధ నౌకలు మోహరిస్తే హెచ్చరించింది. అప్పుడు సోవియట్ యూనియన్ గా ఉన్నప్పుడు మనకి అన్నిట్లోనూ పార్ట్నర్, స్ట్రాటజిక్ పార్ట్నర్ కానివ్వండి, లేకపోతే డిఫెన్స్ కోఆపరేషన్ కానివ్వండి, మనం ఎట్లా దూరం చేసుకుంటాం? మీరు మర్చిపోతున్నారు, పర్మనెంట్ స్నేహితులు దేశాల మధ్యన ఎప్పుడు ఉండవు, పర్మనెంట్ విరోధాలు ఉండవు. మీకు జ్ఞాపకం చేస్తున్నారు, ఫిబ్రవరి 2022 యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ చేసే రోజున ఎవరు కూర్చున్నారు వ్లాదిమిర్ పుతిన్తో? ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి. అప్పటి వరకు పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఒక విజిట్కి, స్టేట్ విజిట్కి ఎప్పుడూ రష్యా పిలవలేదు. భారతదేశం కోపం వస్తారు పిలిచారు, రోజంతా కూర్చున్నాడు. భారతదేశం నుంచి దూరం అయిపోయారు. భారతదేశం అమెరికాతో వాళ్ళతో వెళ్ళిపోయిందని అదంతా మనం మర్చిపోకూడదు. రష్యా కూడా ఏదో పెద్ద దైవంగా ఏదో ఉండి మనతో స్నేహం కాదు. అప్పుడేమైందంటే యుక్రెయిన్ యుద్ధంలో భారతదేశం యునైటెడ్ నేషన్స్ లో న్యూట్రల్ గా ఉండటం వల్ల మళ్ళీ బాయ్ స్నేహం అనుకుంటున్నాం. మర్చిపోకూడదు. రష్యా కూడా మనల్ని వదిలేసింది, మళ్ళీ అవసరాలకు వెళ్ళి అందరం కలిసాం, అందరూ బాగున్నాం, ఒక కుటుంబంలో మనలో అందరూ చక్కగా ఉన్నాం. ఇదేం పెద్ద రేపు మాపు సరే మన పేరు పెట్టి పాకిస్తాన్ ఖండించలేదు కదా. దేశాలు అలా ఉంటాయి. దేశాల మధ్య స్నేహం ఏంటో నాకేం అర్థం అవట్లేదు. అస్సలు ఉండదు స్నేహం.
అమెరికా ఏదో ట్రంప్కి తెలియక పాకిస్తాన్ ఇలాగంటే భారతదేశం ఏదో లొంగిపోతాది అనుకుంటున్నాడు, ఆయనకి తెలియదు. అందువల్ల రష్యా మనకు ఫ్రెండ్. రష్యా ఫ్రెండ్, వాళ్ళే మనకు అమ్ముతున్నారు ఆ మిసైల్ సిస్టమ్స్, మనం డబ్బు ఇస్తున్నాం, ఇప్పుడు ఆయిల్ కొంటున్నాం. సో మంచిగా ఉన్నది స్నేహం. ఎప్పుడుగా మారిపోవచ్చు, ఎప్పుడుగా అది పెద్ద మరి అంటే అట్లీస్ట్ కాదు, భారత్ వైపు నుంచి మన పర్సెప్షన్ లో చూసిన రష్యాని అమెరికాని ఇలా పెట్టి చూడలేంగా. ఇద్దరు ఒకటే. చైనా ఏమంటాను రష్యాతో, భారతదేశం నొక్కి కింద ఉన్నంత కాలం మనతో ఉంటుంది, లేకపోతే వెళ్ళిపోతుంది అని చైనా చెప్తుంది. ఇప్పుడు చైనా భారతదేశం అమెరికా తర్వాత రెండో పాయింట్, మునీర్తో ఎందుకు కూర్చున్నాడు 3 గంటల ట్రంప్? ఎందుకు కూర్చున్నాడంటే మునీర్ తీసుకెళ్లిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తీసుకెళ్లిన మెసేజ్ ఏంటి ట్రంప్కి? చూడు, 1971లో మేమే తీసుకొచ్చాం అమెరికా చైనా దగ్గరికి, మేమే తీసుకొచ్చాం. ఇప్పుడు మిమ్మల్ని చైనా దగ్గర చేస్తాం, ఇలా చేస్తావు అలా చేస్తావు అని చెప్పాడు. మన చైనా అవుతుందా, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది వేరే విషయం. అవన్నీ లోపల చక్రాలు ఉంటాయి. మనం ఏదో ఆయన కాగలించుకుని ఇది మునీర్ వెళ్ళి చైనా దగ్గర తీసుకొస్తానని చెప్పిన వ్యక్తి, మా చేతిలో ఉన్నది చైనా, మమ్మల్ని వదలలేదు. ఎందుకంటే మేము వదిలేస్తే చైనాని భారతదేశం మొదలు కూలిపోతుంది, బోర్డర్స్ లో చైనా మేము అవసరం అని అవన్నీ పెట్టుకున్నారు, కూర్చున్నారు. సో అవన్నీ మనం పర్మనెంట్ మీరు చెప్పిన సందర్భమే చైనాని నీకు దగ్గర చేస్తాను అని పాకిస్తాన్ ఒక ఆఫర్ ఇవ్వడము, సో దట్ దానికి కావాల్సిన పాకిస్తాన్కి ఏంటి, భారత్ మీద నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అనేది ఏదో అడగకుండా ఉండదుగా. పెద్ద ట్రంప్ తో అది పర్మనెంట్ లాయల్టీ ఏం ఉండదు కదా. ట్రంప్ తో ఉండిగా మనకి ఏం చేయగలరు, ఏం చేయలేరు. ఎందుకంటే ప్రపంచం మారిపోయింది. ఇప్పుడు ట్రంప్ చేసే అమెరికా ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం అమెరికా వేరే. ఇప్పుడు అంత పవర్ఫుల్ కాదు, సూపర్ పవర్ ఎస్, కానీ పూర్వం ఉన్న అంత సూపర్ పవర్ కాదు. ఇప్పుడు మనం ఏం చూడాలి, రష్యా అమెరికాతో ఇంకా పోటీ పడతాదా, మేము లెక్క పెట్టడం ఇష్టం వచ్చిన చేసుకో అంటాదా, అది చూడాలి, వెయిట్ చేయాలి. చైనా రహస్యంగా అమెరికాతో అగ్రిమెంట్కి వస్తుందా, లేకపోతే రష్యా పక్క నుండి బిగిసిపోతుందా చూడాలి. ఇంకా డెవలప్మెంట్స్ ఈ వారం 10 రోజుల్లో వచ్చే చాలా ఉన్నాయి. అందువల్ల భారతదేశానికి వచ్చేటప్పటికి పొలిటికల్గా మన ప్రభుత్వం, నేను రాజకీయంగా చెప్తున్నా, అక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక దేశంలో జాగ్రత్త పడాలి. ఆర్థిక వ్యవస్థ ఎలాగ ఇక్కడ మన డిమాండ్ పోకుండా ఎలా ఉండాలి చూడాలి, కన్జంప్షన్ డిమాండ్. ఉదాహరణ చెప్తున్నా, మీ టీవీలో కింద స్క్రోలింగ్ ఏమొస్తుంది, రేపు ప్రధానమంత్రి గారు రైతు డబ్బు 20,000 కోట్లు ఇస్తున్నాడు, బటన్ నొక్కన్నాడు. అంటే ఎంత? పల్లెటూరులో ఉన్న ఒక్కో రైతుకి యావరేజ్, రైతు కుటుంబంలో 4 ఉంటే 1000 రూపాయలు, 500-600 మొత్తం రూరల్ ఏరియాస్ లో ఉన్న మనుషులు లెక్క పెట్టారు, 200 రూపాయలు ఇస్తున్నారు. $2 ఇస్తున్నారు. ఇది చాలుతుందా? మన వీక్నెస్ అమెరికా కాదు, రష్యా కాదు, ఎవరు కాదు. ఇక్కడ నువ్వు ఆర్థిక వ్యవస్థ బాగు చేసుకుంటే, అంటే అట్లా కాదు పుల్లారావు గారు, మీరు చెప్పింది ఓకే, కానీ అది అంతర్గతంగా చాలా ఉన్నాయి, లోటుపాట్లు లేవని అనుకోవడానికి లేదు. దాంట్లో జరగాల్సిన ఇవన్నీ కూడా సవరణలు జరగాలి, లేకపోతే ఇవన్నీ. కానీ ఇక్కడ చర్చ అది కాదు కదా. ఇప్పుడు అవతల దేశం, ఇప్పుడు ట్రంప్ తన ఆధిపత్యాన్ని భారత్ మీద చూపించాలనుకోవడాన్ని ఎంతకాలం మనం ఎలవ్ చేస్తాం అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న కదా. మీ మాట కాదు, ఎలవ్ చేయట్లేదు కదా, ఒప్పుకోవట్లేదు కదా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అంటున్నారు. నన్ను అమెరికన్ ఫైనాన్స్ మినిస్టర్ ఏమన్నా, వాళ్ళతో చాలా కష్టం, తొందరగా నిర్ణయాలు తీసుకోరు అంటున్నారు. నీ గురించి తీసుకోవాలా? నువ్వు ఒక వ్యాపారంలో కంపెనీలో పనిచేసేవాడివే, అది మన వాళ్ళు అంటలేదు, చూపెడుతున్నారు. వస్తే రా, పోతే పో అంటే ఆగస్టు 25 వస్తున్నారు మళ్ళీ భారతదేశానికి. భారతదేశం నోరు జారకుండా జ్ఞాపకం పెట్టుకోండి. వాళ్ళు తిట్టాడు, మనం తిట్టాం. ఇది ఎమ్మెల్యేల మధ్యన, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రుల మధ్యన తగు కాదు. మాట్లాడకుండా అసలు రెస్పాన్స్ లేదు. ట్రంప్కి షాక్. ఏదో పరిగెత్తుకుని మోడీ ఫోన్ చేసేసి తొందరపడదు, ఎవరు పట్టించుకోవట్లేదు. నేను దేశం సైలెన్సే జవాబు, నిశ్శబ్దంగా ఉండాలి. నిశ్శబ్దమే జవాబు, జ్ఞాపకం పెట్టుకోండి. వాడారు నిశ్శబ్దమే ఒక అణుబాంబో భారీ, నిశ్శబ్దమే మన పవరు, నిశ్శబ్దమే జవాబు. అదే దాంతో ఒకటి నిశ్శబ్దంగా ఉండడమే కరెక్టా, లేకపోతే ట్రంప్ మాట్లాడుతున్నాడు కాబట్టి పదే దానికి ఒక బీఫిటింగ్ ఆన్సర్ ఒకటి మోదీ ఒక్కసారైనా మాట్లాడాలా లేదా ఒకటి. రెండోది, చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకునే కార్యక్రమం మధ్య జరుగుతోంది. చైనా పర్యటనకు కూడా ప్రధానమంత్రి వెళ్ళబోతున్నారు. అది 2 దేశాలకి అవసరం. సో ఇన్ పర్వ్యూ ఆఫ్ అమెరికా ఒకటి.
సో ఇక మూడోది ఏంటంటే ఈ వాణిజ్య పరంగా ఉండే ఇబ్బందులు ఏదైతే టారిఫ్స్ విధిస్తున్నారో ఆయా దేశాల మీద ఆయన చెప్తోంది ఏంటి ప్రధానంగా ట్రేడ్ డెఫిసిట్ అనేది కదా. పాకిస్తాన్ విషయానికి వస్తే $3 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది అమెరికాకి, సుమారు ఒక 25,000 కోట్లు. కానీ పాకిస్తాన్ మీద వేస్తున్న సుంకం 19%, వేరే 25% విత్ ఇండియా. $2 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఇందాక మీరు చెప్పింది. అలాగే ఒక క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఆయన సొంత కంపెనీలకు సంబంధించి ఒక ఒప్పందం, తర్వాత తాజాగా ఆయిల్కి సంబంధించి ఒక ఒప్పందం, భవిష్యత్తులో ఏమో పాకిస్తాన్ నుంచే ఇండియా దిగుమతి చేసుకుంటుందేమో. అంటే వ్యాఖ్యలు ప్రొవోకేటింగ్గా లేవా ఒకటి. అలాగే ఇందాక నేను అడిగిన ప్రశ్న ఏంటంటే రష్యాతో చేస్తే నీకు నచ్చదు, ఈయన మాత్రం మన శత్రువు అయిన పాకిస్తాన్తో ఎంతైనా అంటగాగచ్చు. సో వాట్ ఇండికేషన్ హీస్ గివింగ్ అండి. అండ్ రెండోది దానికి ఒక బీఫిటింగ్ రిప్లై ఇవ్వాలా, ఇవ్వకపోవడమే సరైన విధానమా? మీరు కరెక్ట్ గా చెప్పారండి. ఉదాహరణకి పాకిస్తాన్ విషయం తీసుకుంటే పాకిస్తాన్ కి చాలా సార్లు ఇంకా పాకిస్తాన్ యాజ్ ఎ కంట్రీ ఎకానమీ పతనం అయిపోతుంది లేదా ఒక దేశంగా దాని యొక్క జియో పొలిటికల్ సిగ్నిఫికెన్స్ పోతుంది అనుకుంటున్న తరుణంలో ఏదో ఒకటి జరిగి పాకిస్తాన్ మిలిటరీ ఇంటర్నేషనల్ సపోర్ట్ వస్తుందండి. ఉదాహరణకి మీరు తీసుకోండి, ఇండియా పాకిస్తాన్ యుద్ధం 1971 అయిన తర్వాత, బంగ్లాదేశ్ ఫామ్ అయిన తర్వాత పాకిస్తాన్ ఇంకా అయిపోయింది అనుకున్నాం. కానీ ఆఫ్ఘనిస్తాన్ లో రష్యన్స్ ఇంటర్ఫీర్ అయ్యేసరికి పాకిస్తాన్ అమెరికాకి ఫ్రంట్ లైన్ స్టేట్ అయింది కదా. పాకిస్తాన్ ద్వారా అమెరికా రష్యాతో అప్పటి ఉన్న సోవియట్ యూనియన్ తో యుద్ధం చేయడం జరిగింది. అలానే సెప్టెంబర్ 11 తర్వాత ఇంకేముంది, పాకిస్తాన్ అయిపోయింది అనుకున్నాం, కానీ ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధం కోసం పాకిస్తాన్ అమెరికా వాడుతుంది. అలానే చైనా కూడా పాకిస్తాన్ వివిధ అవసరాలకి భారత్ కి ఎగెయినెస్ట్ గా వాడుకోవడానికి వాడుతూ ఉంటారు. పాకిస్తాన్ కు ఉన్న గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే పాకిస్తాన్ మిలిటరీ ఏదైతే ఉందో అది ఏ దేశం రెంట్ ఎక్కువ ఇస్తే ఆ దేశంతో వెళ్ళిపోతుంది. ఎక్సెప్ట్ భారత్ తో వైరం తప్పితే వాళ్ళకి మిగతా సిద్ధాంతం లేదు, పాలసీ లేదు, ఏమీ లేదండి. దాంతో వస్తున్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి వాళ్ళ సొంత దేశం యొక్క ఇంట్రెస్ట్ కాపాడటం అవేం లేవు. కాబట్టి పాకిస్తాన్ ప్రజలు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారు. సో ఈ రోజు జరుగుతోంది ఏంటంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ రీజన్స్ లో, ఆఫ్ఘనిస్తాన్ లో పెద్ద ఎత్తున రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయని ఎప్పటి నుంచో రిపోర్ట్స్ వస్తున్నాయి. అవి యాక్సెస్ చేయాలంటే ఎట్లా, అవి ఎవరు యాక్సెస్ చేస్తారు, అమెరికన్ ఫర్మ్స్ లో ఎవరు యాక్సెస్ చేస్తారు అన్న దాని మీద చర్చ నడుస్తోందండి. అలానే బలూచిస్తాన్ లాంటి ప్రాంతంలో ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయని వాటిని అమెరికన్ కంపెనీ ఎక్స్ప్లోర్ చేసి ప్రొడ్యూస్ చేయొచ్చనే రిపోర్ట్స్ కూడా మనం ట్రంపే ఓపెన్ గా చెప్పడం జరుగుతోందండి. సో ఒక విధంగా చూసుకుంటే పాకిస్తాన్ మిలిటరీ కానీ నిజంగా పాకిస్తాన్ కి ఒక నాయకత్వం ఉంటే ఈ రిసోర్సెస్ తో మన దేశం ఎలా బాగుపడచ్చు అని ఆలోచిస్తే కనుక అది వేరేగా ఉంటుందండి. కానీ వాళ్ళకి అలాంటిదేం లేదు. ఈ రిసోర్సెస్ ని మనం వేరే వాళ్ళకి ఇచ్చేసి భారత్ తో వైరం ఎలా పెంచుకోవచ్చు అని ఆలోచిస్తున్నారండి. సో దానిలో రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. తర్వాత మీరు చెప్పిన విషయంలో ఇందాక మన పుల్లారావు గారు కూడా చెప్పినట్టు మనం ప్రతిస్పందిస్తున్నామండి. ప్రతిస్పందన అంటే కేవలం తిరిగి డైలాగ్స్ చెప్పడం లేదా తిరిగి తీవ్రంగా మాట్లాడటం కాదు. నేను ఇందాక అన్నట్టు చాలా ట్రేడ్ విషయాల్లో మాట్లాడుతున్నాం. మిగతా ఇప్పుడు బ్రిక్స్ విషయం తీసుకోండి, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అలాంటి సంస్థల్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. అలానే అన్నారు కాబట్టి సంజయ్ గారు ఆయనకి కూడా అదొక ముఖ్యమైన కోపం కదా. అంటే వీళ్ళు ఎప్పుడైతే డాలర్ ప్రత్యామ్నాయంగా యూరోని అవ్వడానికి ఇప్పుడప్పుడే అవకాశం లేదు, కానీ బట్ ఒక ప్రపోజల్ ఏదైతే మొదలైందో అక్కడ మొదలైందా ప్రధానమైన సమస్య? నా ఉద్దేశంలో డొనాల్డ్ ట్రంప్ కానీ అమెరికన్స్ కానీ బ్రిక్స్ కి అవసరం లేనంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. ఎందుకంటే ఇండియా కూడా డీడాలరైజేషన్ ఇష్టం లేదండి. ప్రస్తుతానికి మనకి అమెరికాతో ఇబ్బందులు ఉన్న డాలర్ శాంక్షన్స్ అవి భయాలు పెడుతున్నప్పటికీ డాలర్ తీసేస్తే నెక్స్ట్ కరెన్సీ ఏది బాగుపడే లక్షణాలు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, చైనీస్ కరెన్సీ ఉంది. చైనీస్ కరెన్సీ బలోపేతం అయితే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో మనకి మంచిదా, చైనాకి మంచిదా? చైనాకి మంచిది. అలాంటి విషయంలో మనం బ్రిక్స్ ద్వారా ఒక కొత్త కరెన్సీని ఎందుకు తయారు చేస్తాం? చెయ్యం కదా. సో ఒక భారత్ అసలు బ్రిక్స్ లో ఉండటం వల్లే అమెరికాకి, పాశ్చాత్య దేశాలకి ఎంతో మంచిదండి. ఎందుకంటే ఇలాంటి డీడాలరైజేషన్ కానీ, డాలర్ వాడటం తగ్గటం ఇలాంటి ఎజెండా కానీ, లేదా యాంటీ అమెరికన్, యాంటీ వెస్టర్న్ ఎజెండా కానీ వీటన్నిటికీ మనం సంతకాలు పెట్టట్లేదండి. మూవింగ్ ఆన్ టు చక్రవర్తి గారు, ఒక విషయం చెప్పండి సంజయ్ గారు. అంటే మనం చైనాకి దగ్గర అయ్యే ప్రయత్నం లేదా చైనా కూడా భారత్ తో సంబంధాలు మెరుగుపరుచుకునే ప్రయత్నం వెనకాల ప్రధానమైన కారణం ఏంటి? మనం చైనాకి దగ్గర అవ్వట్లేదు, మనం చైనాతో ఒక స్టేటస్ కో మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నామండి.
మనకి చైనాకి బార్డర్ మీద తీవ్రం పెద్ద ఎత్తున ఈ రోజుకి సేనలు మోహరించి ఉన్నాయి. ఇప్పటిదాకా జరిగింది ఏంటంటే కొన్ని సెక్టర్స్ లో ఐబాల్ టు ఐబాల్ కాన్ఫ్రంటేషన్ అంటారంటే, అంటే చాలా దగ్గరగా ఉన్న ఫోర్సెస్ ని మనం వెనక్కి జరపడం జరిగింది. కానీ ఈ రోజుకి మన సేనలు చైనా బార్డర్ మీద 150,000 మంది అడిషనల్ ఫోర్సెస్ డిప్లాయ్ చేసి ఉన్నాయండి. మన ఎయిర్ ఫోర్స్ అవి కూడా నిరంతరం అలర్ట్ లో ఉన్నాయి, సార్టీస్ నిర్వహిస్తున్నాయి. మనకి చైనాకి మధ్య అలయన్స్ కానీ అసలు ఫ్రెండ్షిప్ సంగతి దూరం, వీఆర్ ట్రైంగ్ టు స్టెబిలైజ్ ద సిచ్యువేషన్. దానికోసం మోడీ గారు వెళ్ళడం వెళ్ళడం జరుగుతోందండి. పెద్ద ఎత్తున వెస్ట్ కి వ్యతిరేకంగాను అమెరికాకి వ్యతిరేకంగాను ఒక కూటమి తయారు చేయటం అవేమి జరగవు. అలా చేస్తున్నాం అన్న ఇమేజ్ రష్యా చైనా కన్వే చేయడానికి ట్రై చేస్తున్నాయి. ఉదాహరణకి రష్యా ఇండియా చైనా కూటమి ఒకటి ఉద్భవిస్తోందని చెప్తున్నారు. దానికి మన వాళ్ళు ఇచ్చిన క్లియర్ రెస్పాన్స్ ఏంటంటే డేట్లు మిగతా ఏవి ఫిక్స్ కాలేదు, సో దాని మీద మేము ప్రతిస్పందించాం అన్నట్టు మాట్లాడటం జరిగిందండి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ప్రస్తుతం మన ప్రైమ్ మినిస్టర్ చైనాకి వెళ్ళి ఏదన్నా చేస్తున్నారు అంటే అది కేవలం ఒక మల్టీలాటరల్ ఫ్రేమ్వర్క్ లో జరుగుతున్న మీటింగ్స్ కి వాటికి అటెండ్ అవుతున్నారు. రెండు సిచ్యువేషన్ స్టెబిలైజ్ చేస్తున్నారు. నార్మలైజేషన్ చాలా దూరంగా ఉంది. చక్రవర్తి గారు ఏం చెప్తారు? ఒకటి, ఒకవేళ ఇది అమల్లోకి వస్తే 20% అనేది ప్లస్ పెనాల్టీ, ఏంటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? భారత ఎగుమతుల మీద ఇంపాక్ట్ ఉంటుంది. కానీ పుల్లారావు గారు ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. అందరి మీద అమెరికా 20-25% ఇస్తే వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ బోట్. కాబట్టి ఈ టారిఫ్స్ మూలంగా అమెరికాకు అపారమైన నష్టం జరుగుతుంది. మనకు గత 50-60 సంవత్సరాల ఆర్థిక చరిత్ర కనుక తిరిగేసి చూస్తే ఫ్రీ ట్రేడ్, అమెరికా ఈజ్ ఏ ఛాంపియన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్. ప్రపంచంలో ఫ్రీ ట్రేడ్ చేయడం మూలంగా జరిగే ఆర్థిక లాభాలకి అమెరికా సంకేతం. ఈ రోజు వాళ్ళని చూసి చైనా అభివృద్ధి చేసింది. చైనాలో జరిగిన అభివృద్ధి అంతా అమెరికా మోడల్. రిచర్డ్ నిక్సన్ చైనాకి వెళ్ళిన తర్వాత వచ్చిన ఆర్థిక సంస్కరణలు ఏవైతున్నాయో అవి అమెరికా ప్రోత్సాహంతో వచ్చినవి. అట్లాంటిది ఇవాళ అమెరికా తిరోగమనంలో ఉంది. బట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే కంట్రీస్ లైక్ వియత్నాం ఒక కమ్యూనిస్ట్ దేశం. ఆ దేశం కంప్లీట్లీ ఎగుమతుల మీద ఉన్న అన్ని ఆంక్షలు ఎత్తేసింది. 0 టారిఫ్స్. చైనా హ్యాస్ లోవర్ టారిఫ్స్, సింగపూర్ హ్యాస్ లోవర్ టారిఫ్స్, మన చుట్టుపక్కల దేశాలన్నీ లోవర్ టారిఫ్స్. ఓకే, మనకు అమెరికా వాళ్ళు మనల్ని అవమానించారన్న అసహనం ఉండొచ్చు, కానీ మనం ఆర్థికంగా ఎంత వెనకబడ్డిపోయామన్న విషయం మనం మర్చిపోకూడదు. మనం ఇవాళ $4 trillion ఎకానమీ, చైనా 20 trillion. అంటే 1980s లో మనకంటే వెనకబడ్డ దేశం చైనా ఈ రోజు మనకంటే 5 ఇంతలు ఎదిగింది. ఏ విధంగా ఎదిగిందన్నది చూసుకోవాలి. సో ఐ ఫీల్ వీ షుడ్ గో ఫర్ ఫ్రీ ట్రేడ్. ఆంక్షలు లేని స్వేచ్ఛ వాణిజ్యాన్ని కనుక ప్రోత్సహిస్తే ఈ ప్రపంచ చరిత్రలో ఏ దేశం కూడా స్వేచ్ఛ వాణిజ్యం, ఆంక్షలు లేని వాణిజ్యం చేసి ఆర్థికంగా నష్టపోయిన దేశం అసలు లేదు. ఫ్రీ ట్రేడ్ విల్ ఆల్వేస్ హెల్ప్, బట్ లుక్స్ లైక్ అమెరికన్ ప్రెసిడెంట్ కి ఆ జ్ఞానం ఉన్నట్టు కనిపించట్లేదు. కానీ మనం కనీసం మన పక్క దేశాలన్నా చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. వీ షుడ్ ఓపెన్ అప్ ట్రేడ్. మన దేశంలో విదేశీ కంపెనీలు వస్తే ఏదో ఉడికి పడతాం. హార్లీ డేవిడ్సన్ వచ్చింది పంపించేసాం, నైకీ వచ్చింది పంపించేసాం, ఫోర్డ్ వచ్చింది పంపించేసాం, అమెరికా కంపెనీలు అన్నింటినీ. విపరీతమైన ఇంపోర్ట్ టారిఫ్స్. మనం ఇప్పుడు అమెరికా టారిఫ్స్ మనం ఉలికి పడుతున్నాం, కానీ మన దేశం వేసే టారిఫ్లు ప్రపంచంలో అత్యంత దుర్మార్గమైన టారిఫ్స్ మన దేశంలో ఉన్నాయి. అవి మన ఆర్థిక వెనుకబాటుతనానికి కారణం అవుతున్నాయి. ఆ టారిఫ్స్ తగ్గించుకుంటే కానీ దేశం ముందు. ప్రపోజింగ్ ఫ్రీ ట్రేడ్ స్ట్రాంగ్లీ కదా. ఫ్రీ ట్రేడ్ వియత్నాం అండి, ఇవాళ రియాక్ట్ అవుతారు. పీయూష్ గోయల్ మాట్లాడారు. ఇంకా చర్చలు నాకు తెలిసి ఆయన ఇవాళ రేపు ఇంకా కామెంట్ చేస్తాడు. సో దాన్ని డిప్లొమాటిక్ గానే తిప్పి కొట్టడమే కరెక్ట్ అనే ఒక ఏకాభిప్రాయం వచ్చింది నాకు అర్థమైందని బట్టి.